విజయవాడ మాచవరంలో ఓ ఆటో డ్రైవర్కి ఓ డౌట్ఫుల్ సిచ్యువేషన్లో ఒక పాప కనిపించింది. ఆ పాప దగ్గరికి వెళ్ళి అతను ఏంటి తల్లి ఇట్లా ఉన్నావు అని కనుక్కుంటే ఆ పాప చెప్పిన విషాదం విని అతను దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే ఆ పాపని పక్కనున్న పిఎస్కి తీసుకెళ్లారు. పోలీసులకి ఆ పాప ఏం చెప్పింది, 4 రోజులుగా ఆ పాపని గ్యాంగ్ రేప్ చేశారని చెప్పేసి. అసలు ఆ పాపని గ్యాంగ్ రేప్ ఎవరు చేశారు, ఆ దుర్మార్గుల వలలో ఆ పాప ఎలా చిక్కుకుంది, ఆ 4 రోజుల ఆ పాప వేదనే ఈరోజు మన వేదన ఎపిసోడ్. మీలో చాలామంది టెంపర్ సినిమా చూసుంటారు. అందులో ఒక అమ్మాయిని 4 అన్నాతమ్ములు కలిసి గ్యాంగ్ రేప్ చేసి చిత్రహింసలు పెడుతుంటారు. ఆ పరిస్థితిని ఎంత విషమంగా చూపెట్టారో అంతకన్నా విషమం ఈ పాప స్టోరీ. ఉంది ఒక చిన్న 14 ఇయర్స్ బాలిక, ఒక చిన్న పాప, మేబీ 8th స్టాండర్డ్ అనుకుంటా. ఇక వివరాల్లోకి వెళ్తే ఆ పాప వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్తో పాటు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఏదో చిన్న గొడవ జరిగి దానికి ఆ పాప అలిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరింది. వెళ్తూ ఉంటే దారిలో ఆ పాపను చూసిన ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అని అడిగారు. పాపం చిన్నపిల్ల, లోక జ్ఞానం లేదు, అమాయకురాలు, నాకు ఇట్లా ఇష్యూ అయింది, నేను అందుకే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. అర్ధరాత్రి ఆ ఇద్దరు మందు తాగుతూ ఉన్నారు. ఒంటరిగా ఒక ఆడపిల్ల దొరికింది. ఆ పాపకు మాయ మాటలు చెప్పి మీ ఇంట్లో మేము దింపుతామని చెప్పి ఆ పాపని వాళ్ళ బండి ఎక్కించుకొని వాళ్ళు ఆ పాపని ఒక నిర్మానుష్యమైన ప్లేస్కి తీసుకెళ్ళి రేప్ చేశారు. అక్కడితో ఆ దుర్మార్గులు ఆగకుండా ఆ పాపని ఇంకో 2 యువకులకు అప్పచెప్పారు. ఆ పాపను మళ్ళీ రేప్ చేసి ఇట్లా 4 రోజులు ఇద్దరిద్దరు మార్చి ఆ పాపని రేప్ చేస్తానే చేస్తాను. అలా 4 రోజులు ఆ పాపకి నరక యాతన చూపెట్టి ఆ పాపని 4 రోజుల తర్వాత విజయవాడ మాచవరంలో రోడ్డు పైన వదిలేసి వెళ్ళారు. అప్పుడే ఆ పాపని ఆ ఆటో డ్రైవర్ చూస్తాం జరిగింది. అలాంటి మృగాలు ఉన్న ఈ సమాజంలో మంచి మనుషులు కూడా ఉన్నారు. ఆటో డ్రైవర్ ఆ పాప కష్టం, ఆ పాప నరకం అంతా చూసి దగ్గరే ఉన్న ఒక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. సో ఇప్పుడు ఎవరిది తప్పు? ఒంటరిగా వెళ్ళిన ఆ పాపదా? మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన 4 రోజులైనా ఆ పాపను ట్రాక్ చేయలేని ప్రభుత్వందా, పోలీసులదా, వ్యవస్థదా? ఇట్స్ కంప్లీట్లీ సిస్టమ్ ఫెయిల్యూర్. ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఒక విమెన్. మ్యామ్, మీకు తెలిసి ఉండాలి ఈ రేప్ అంటే ఎంత పెయిన్ఫుల్ అనేది. ఒక ఆడపిల్ల మిస్సింగ్ అయినప్పుడు ట్రాక్ చేసేకి ఇన్ని రోజులు తీసుకుంటే ఇలాంటి విషాదాలే జరుగుతాయి. ఇంకా ఎన్ని చూడాలి? ఎప్పటికి ఆగుతాయి ఇవి? యూ షుడ్ రియాక్ట్, గెట్ స్ట్రాంగ్ సిస్టమ్. మీ బందోబస్తులకి వీటికి ఇచ్చే ప్రిఫరెన్స్ ఇట్లాంటి విక్టిమ్స్కి ఇవ్వండి. అప్పుడు విక్టిమ్స్ అవ్వరు. హోప్ యూ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ ఎ విమెన్. ఆడపిల్లల వేదన అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆ పాప చెప్పిన ఆధారాలతో ఆ 8 మంది కిరాతకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద పోక్సో ఫైల్ చేశారు. ఈ వీడియోలో మేము పోక్సో గురించి మాట్లాడాలనుకుంటున్నాం. మన పిల్లలు లేదంటే మనకు తెలిసిన వాళ్ళు, ఈ మైనర్స్ ఎవరైనా ఈ సెక్షువల్ అబ్యూస్ కానీ సెక్షువల్ హెరాస్మెంట్ కానీ వీటిలో ఎట్లకి గురైనా చాలా వరకు మనం కేసెస్ ఫైల్ చేయం. ఎందుకంటే ఎవరికి సిస్టమ్ పైన నమ్మకమే లేదు. అంటే ఫస్ట్ థింగ్, ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి, అదంటారు ఇదంటారు, ఎందుకులే అనుకుంటాం. అక్కడ ఒకవేళ ఫైల్ చేసిన తర్వాత కోర్టుల చుట్టూ తిరగాలి, అప్పుడు వాయిదా అంటారు, ఇప్పుడు వాయిదా అంటారు, ఎన్ని ఇయర్స్ పడుతుందో మనకు తెలియదు. సరే, ఇవన్నీ చేసాం, లాస్ట్కి శిక్ష పడుతుందా? పడదు. ఎవరికి నమ్మకం లేదు. సో ఈ నమ్మకాలన్నీ లేక చాలా వరకు కేసెస్ అనేది ఫైల్ చేయట్లేదు. వీటికి అతీతమే పోక్సో యాక్ట్. ఇది వెరీ స్ట్రాంగ్గా డిజైన్ చేశారు. ఫస్ట్ థింగ్, ఎవరైతే అబ్యూస్కి గురయ్యారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కాన్ఫిడెన్షియల్గా పెడతారు.
ఆ పాప బాబు ఎవరైతే ఈ అబ్యూస్ గురైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏదైతే కంఫర్టబుల్ ప్లేస్ ఉంటుందో అక్కడే క్వశ్చన్స్ అడుగుతారు. రిపిటేటివ్ క్వశ్చన్స్ ఉండవు. ఇక్కడ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ వాళ్ళ మీద ఉంటుంది. కోర్టు వరకు వస్తే 1 year అంతే దీని ట్రయల్ పీరియడ్. అంత లోపల యూ విల్ గెట్ ద జడ్జ్మెంట్. ఇంతకంటే ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఎవరినైతే మనం అక్యూజ్ చేస్తామో వాళ్ళ ముందు విక్టిమ్ని ప్రజెంట్ చేయరు, వాళ్ళని డైరెక్ట్ కాంటాక్ట్కి తీసుకురారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కెమెరా ట్రయల్స్ జరుగుతాయి. ప్లస్ మినిమం 3 years శిక్ష జరుగుతుంది. కొన్ని కేసెస్, స్పెషల్ కేసెస్ లైక్ కస్టోడియల్ టార్చర్, కస్టోడియల్ రేప్స్, గ్యాంగ్ రేప్స్, ఇంకా హీనియస్ క్రైమ్స్ ఉంటాయి కదా, వీటికి ఉరి శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు పోక్సో ఎవరికి వర్తిస్తుంది? పోక్సో స్టాండ్స్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్. 18 years లోపు ఉండే మైనర్స్, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ఏ విషయాల్లో మనం పోక్సో యూజ్ చేసుకోవచ్చు. ఈ పిల్లలు అంటే మైనర్స్ సెక్షువల్ అఫెన్స్ లేదా సెక్షువల్ అసాల్ట్ లేదా పార్నోగ్రఫీలో యూజ్ చేస్తాము, వాళ్ళకు చూపెట్టి హెరాస్ చేస్తాము, ఇటువంటి ఎలాంటి వాటిల్లో వాళ్ళు గురి అవుతున్నా బలవుతున్నా పోక్సో అప్లికేబుల్ అవుతుంది. ఇది ఎవరు ఫైల్ చేయొచ్చు? పేరెంట్స్, టీచర్స్, పిల్లలు ఇలాంటిది అండర్ గ్రో అవుతున్నారు అని తెలిసిన టీచర్స్ అవనివ్వండి, డాక్టర్స్ అవనివ్వండి, లేదా ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, ఈ పోక్సో ఫైల్ చేయొచ్చు. ఒకవేళ ఇట్లా మన నేబర్స్ లేదంటే తెలిసిన వాళ్ళు ఇట్లాంటి సెక్షువల్ అసాల్ట్కి గురవుతున్నారు, కానీ మనకేంటిలే అని మనం వదిలేసామనుకోండి, రేపు ఎప్పుడైనా అది బయటకు వచ్చినప్పుడు మనం కూడా శిక్ష అర్హులమే. కన్సెన్షువల్ సెక్స్ గురించి మనందరికీ తెలుసు, అంటే కన్సెంట్ ఉండి సెక్స్ చేస్తే తప్పు కాదు అని. బట్ ఇది మైనర్స్కి వర్తించదు. మీకు కన్సెంట్ ఉండి ఒక మైనర్తో మీరు సెక్షువల్ యాక్ట్లో పాల్గొన్నా కూడా పోక్సో అప్లై అవుతుంది. సో బీ వెరీ కేర్ఫుల్, డోంట్ ప్లే విత్ మైనర్. దయచేసి పిల్లల్ని వేదనకి గురి చేయొద్దు, ఆడపిల్లల్ని వేదనకి గురి చేయొద్దు. ఆడపిల్లలేంటి, మగపిల్లలేంటి, మనుషులని వేదనకి గురి చేయొద్దు. ఇలాంటి వేదన మీ చుట్టుపక్కల ఎవరు పడుతున్నా లేదా మీరు పడుతున్నా దయచేసి రిపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వేదన. ఇలాంటి ఎన్ని చట్టాలు వచ్చినా, ఇంకా కఠినమైన చట్టాలు వచ్చినా ముందు మనలో మార్పు రావాలి, అప్పుడే ఇవి ఆగుతాయి.